ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రివర్యులు మరి మా పార్టీ తరఫు నుండి ఎమ్మెల్యేస్ ప్లస్ సీనియర్ నాయకులు అక్కడ జరుగుతూనే చూసి భరించలేక వాళ్ళకు ప్రజలకు ఏదో మేలు చేయాలి, కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఖమ్మంకి వెళ్ళిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు. మరి గత 3-4 రోజులకే అక్కడ ఉన్న నాయకులు వాళ్ళే చెప్తున్నారు, నాయకులు ఇంతవరకు ఇళ్ళలో పండుకున్నారు, ఎవరు బయటికి రాలేదు. అది చూసిన తర్వాత ఈనాడు వాళ్ళకు ఇంకోటి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, వాళ్ళు ఆహాకారాలు చేస్తున్న దాన్ని గమనించి మనము ఏదో కొంచెం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేస్ పోయి సహకరించడానికి వెళ్తే మరి కాంగ్రెస్ పార్టీ గుండాలను పెట్టి కొట్టించిందంటే దాని గురించి ఆలోచించాలి. కానీ గుండాలనే వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీకి లేరు, ఈనాడు వాళ్ళకంటే ఎక్కువ గుండాలు మా దగ్గర ఉన్నారు. మేము అంతకంటే ఎక్కువ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ చేయగల సత్తా మా పార్టీకి ఉన్న సంగతి తెలియపరుస్తున్నాను. మరి ఎవరైతే కొట్టిన ప్రతి వ్యక్తి గమనిస్తున్నారు, కొట్టడమే కాకుండా చంపే ప్రయత్నాలు చేశారు. అలాంటి వారిపైన తప్పనిసరి కేసులు బుక్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. కాకపోతే ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇప్పుడే మరి మన అజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది, మేము మాత్రం ఎక్కడ కబ్జాలు చేయలేదు, ఏం చేయలేదు. మీ నాయకులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేస్ చాలా పెద్ద కబ్జాలు చేశారు. ఖమ్మంలో కమ్యూనిటీ హాల్స్ కట్టుకున్నారు, ప్లస్ ఇంకోటి చాలా పెద్ద కబ్జాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే మున్నేరు వాగుందో దాని ఇరువైపున మున్నేరు వాగున కాలనీస్ పేరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అంటే మీ హయాంలోనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పూర్తిగా ఖమ్మంను కబ్జా చేసి దోపిడీ చేసిన సంగతిని క్లియర్గా ప్రజలు చెప్పుకుంటున్న సంగతి తెలియపరుస్తున్నాను. కాబట్టి మీరు చేసిన పనులను బీఆర్ఎస్ పార్టీ పైన వేయడం మంచి పద్ధతి తెలియజేస్తూ, ఈనాడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్లస్ అధికారులు కానీ పూర్తిగా చేతులు ఎత్తేసిన సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సహకరించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు ఇంకా ముందు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే సంగతి తెలియజేస్తున్నాం.